టు న్యూస్ 360 నా ఊరు నా వార్త కార్యక్రమానికి స్వాగతం. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. బుధవారం తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. పాస్పోర్ట్ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జగన్ 5 ఏళ్లకు పాస్పోర్ట్ కావాలని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదన విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ అంశంలో ఎల్లుండి తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు నుండి ఎన్ఓసీ కావాలని పాస్పోర్ట్ కార్యాలయం అడిగింది. దీంతో జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు 5 ఏళ్లకు పాస్పోర్ట్ కావాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. జగన్ పాస్పోర్ట్ కు సంబంధించి హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనికి సంబంధించిన తీర్పును ఎల్లుండికి వాయిదా వేశారు. యాక్చువల్ గా ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. దాని స్థానంలో రెగ్యులర్ పాస్పోర్ట్ ఇచ్చారు. రెగ్యులర్ పాస్పోర్ట్ ఇచ్చారు కానీ అది ఏడాదికి సరిపడా ఇచ్చారు. 5 ఏళ్లు కావాలని ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే పాస్పోర్ట్ కు సంబంధించి ప్రతిసారి వెళ్ళటం, పాస్పోర్ట్ తీసుకోవడం ఇదంతా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి కాబట్టి 5 ఏళ్ళకి ఒకేసారి పాస్పోర్ట్ కావాలని అయితే కోర్టు దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తన నిర్ణయాన్ని తీర్పుకు సంబంధించి ఎల్లుండి వాయిదా వేయడం జరిగింది. ఎల్లుండి యాక్చువల్ గా లండన్ పర్యటనకు సంబంధించి ఆయన పాస్పోర్ట్ అప్లై చేశారు. పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకున్నారు కూడా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. తర్వాత జనరల్ పాస్పోర్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు లండన్ టూర్ కూడా ప్రస్తుతం ఈ కోర్టులో విచారణ ఈ కారణాల వల్ల వాయిదా పడింది. ఒక వారం 10 రోజుల పాటు బహుశా నెక్స్ట్ వీక్ ఆయన వెళ్లే అవకాశం ఉంది. అయితే కోర్టు ఏడాదికి సరిపడ పాస్పోర్ట్ 5 ఏళ్ళు కావాలని జగన్ అడిగారు కాబట్టి దానికి సంబంధించి ఏం చెప్తుంది, వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయం ఏ రకంగా ఉంటుంది, జగన్ అడిగినట్టుగానే 5 ఏళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారా లేకపోతే ఏడాదికి మాత్రమే ఇస్తూ నిర్ణయం తీసుకుంటారా, మరి కోర్టు ఏం చెప్పదలుచుకుంది అనేది మనకి 11వ తారీఖు అంటే ఎల్లుండి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కి జనరల్ పాస్పోర్ట్ కి ఉన్న అసలు తేడా ఏంటి? అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జనరల్ గా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాస్పోర్ట్ కు సంబంధించి ఒక హోదాతో ఇచ్చే పాస్పోర్ట్ అది డిప్లొమాటిక్ పాస్పోర్ట్. విఐపీలు కానీ ఇతరత్ర. జనరల్ పాస్పోర్ట్ అంటే రెగ్యులర్ గా సామాన్య మానవులు కామన్ మ్యాన్ కి ఇచ్చే పాస్పోర్ట్, రెగ్యులర్ పాస్పోర్ట్ అది ఎప్పుడు ఇస్తుంటారు. అయితే ఈ విచారణలో కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఏడాదికి ఒకసారి పాస్పోర్ట్ కు సంబంధించి ఇబ్బందులు లేకుండా రెన్యూవల్ చేయించుకోవటం, ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోవటం ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి అది 5 ఏళ్ళకి సరిపడా పాస్పోర్ట్ కావాలని జగన్ అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించి వాళ్ళు ఏడాదికి మాత్రమే ఇచ్చారు, మిగిలిన టైంకి సంబంధించి ఇవ్వలేదు కాబట్టి ఆ విషయాన్ని కోర్టులో పిటిషన్ వేస్తారు. మరి కోర్టు ఇవాళ దాని మీద సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఎల్లుండి 11వ తారీఖు వాయిదా వేసింది. మరి 11వ తారీఖు
కోర్టు ఏం చెప్తుంది పాస్పోర్ట్ విషయంలో అనేది మనం చూడాలి వైష్ణవి. అయితే ప్రసన్న ఇప్పుడు ఆల్రెడీ న్యాయస్థానం 1 సంవత్సరానికి ఇచ్చినప్పటికీ కూడా జగన్ ఎందుకని 5 సంవత్సరాలకని పాస్పోర్ట్ అడుగుతున్నారు? దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే రెగ్యులర్ గా ప్రతిసారి పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళటం, ఎవ్రీ ఇయర్ అనుమతి తీసుకోవటం, ఇదంతా కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. టూర్లో ఉండొచ్చు, ఇతరత్ర వేరే రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో ఉండొచ్చు. 5 ఏళ్ళకి తీసుకోవటం వల్ల 5 ఏళ్ళకి ఒకసారి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన లండన్ ప్రయాణం, లండన్ కావచ్చు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని ఆయన ఒకేసారి బిజీ షెడ్యూల్ ఇతరత్ర కారణంగా 5 ఏళ్ళకి పాస్పోర్ట్ కావాలని అడిగి తీసుకోవడం జరుగుతుంది. మరి అది ఏడాదికి ఇచ్చారు కాబట్టి కోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాలి వైష్ణవి. థ్యాంక్ యూ ప్రసన్న. ఏపీలో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందన్నారు. సాయంత్రానికి అన్ని ప్రాంతాలు వరద నుండి బయట పడవచ్చని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. इधर आ गाड़ी घूमेगी भी यार। కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు జగనన్న కాలనీలో వరద బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతానని వారికి పవన్ హామీ ఇచ్చారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్తో మాట్లాడుతున్నానని చెప్పారు. సుద్దగడ్డ వాగు సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతానని అన్నారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని, ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో తాము సరిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. బుడమేరు ఆక్రమణలో చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారేనని, ఆక్రమణల స్థలం అన్నీ తెలియక కొన్నవారు కూడా ఉన్నారని అన్నారు. వరద బాధితులకి సహాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎకరాలు మన జగనన్న కాలనీ పెట్టారు కదా, ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ. ఈ ముంపు ప్రాంతాలు ఎవరికి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ఫూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా, వీటికి శాశ్వత పరిష్కారాలు దిశగా సార్. ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పొడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. ఏం చేసేటి ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ గానే లేదు, వైసీపీని తిట్టడానికి వేదికగా చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి, వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైన సంగతి మనకు తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనబడుతున్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి తమ వంతుగా విరాళాలను అందిస్తున్నారు. ఇందులో కొందరు నేరుగా సీఎం సహాయ నిధికి ట్రాన్స్ఫర్ చేయగా, మరికొందరు నేరుగా సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందజేశారు. అయితే తాజాగా ఓ మారుమూల గ్రామంలోని స్కూల్ చిన్నారులు వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. చిట్టి చేతులతో పెద్ద సహాయమే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు షేర్ చేశారు. బుడమేరు వరద ఉద్రిక్తిపై నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆయన ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కులకు సీపేజ్ లీకేజ్ తగ్గిందని అధికారులు వివరించారు. పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని ముంపు గ్రామాలను మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వేణిగొండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పర్యటించారు. పుట్టగుంట బుడిమేరు వంతెన వద్ద బోటు ద్వారా ప్రయాణించి ముంపు గ్రామాలైన ఒద్దులమెరక, చేదుర్తిపాడు గ్రామాలను సందర్శించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి అధైర్యపడవద్దని, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు సమకూరుస్తారని భరోసా ఇచ్చారు. ఎవరు పట్టించుకోవాలి? ఆ రోజు పేపర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇంకో వారం పడుతుంది, కట్టకుండా ఇటు పెరిగింది. అయినా ఇంకోటి ఏంటంటే మాకు ఆటుపల్లి డ్రైన్ చేదుర్తిపాడు చివరి ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం వరద నీటిలో దిగబడిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనను కిందకు దించి క్షేమంగా తరలించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పట్టిచెరుకు మండలం కోవెలమూడి, ముట్లూరు, కారంపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని పెమ్మసాని భరోసా ఇచ్చారు. ముట్లూరులో మురికి కాలువలు నీటి పోకుండా కాలువను పూడ్చివేశారని ఎమ్మెల్యేకు కేంద్ర మంత్రి పెమ్మసానికి స్థానికులు తెలుపగా ఆర్డీఓతో పెమ్మసాని మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టంను అంచనా వేసి ప్రభుత్వంకు నివేదిక ఇవ్వాలని అధికారులని ఆయన ఆదేశించారు. నష్టపోయిన రైతులెవ్వరూ కూడా అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం తప్పుల వల్లే భారీ నష్టం జరిగిందని అన్నారు నక్కా ఆనంద్ బాబు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తి 10 రోజులు అవుతా ఉంది. 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గం పరిసర డెల్టా ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి పొలాలు ఇంకా నీటిలోనే తేలియాడుతూ ఉన్నాయి. రైతు
పూర్తిగా నష్టపోయాడు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మాగాణి పొలాలు వరి కానీ, వరదల వల్ల హార్టికల్చర్ క్రాప్స్ కానీ పూర్తిగా 100% నష్టపోయినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ విపత్తుకి కారణం ప్రకృతి వైపరీత్యం అనేది వాస్తవమే, కానీ ఇంత ఘోర విపత్తు సంభవించడానికి కారణం మాత్రం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి తీరు. కాలువలు, డ్రైన్లు, వాటి మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం, ఈ డ్రైన్లు మరమ్మతులు కానీ, కాలువల మరమ్మతు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా దాన్ని ముట్టుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఈరోజు ఈ విధంగా ముంపుకు గురవటం. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎం డ్రైన్ కానీ, ఆర్ఎం డ్రైన్ కానీ, తెనాలి మెయిన్ డ్రైన్ కానీ, గంగోలు డ్రైన్ కానీ, అన్ని డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, డ్రైన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పారుతా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైపోయి ఈరోజు కూడా ఆ ముంపులోనే కింద నీళ్లలో, మురుగు నీళ్లలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతుని ఆదుకోవడానికి అన్ని రకాలుగా స్వాంతం చేకూర్చే చర్యలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. విజయవాడ వరదల్లో మరణించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దానికి సీఎం చంద్రబాబు అధికారులే బాధ్యత వహించాలన్నారు. పడవలను వైసీపీ నాయకులు వదిలారని, తమపై బురద చల్లుతున్నారని అన్నారు అమర్నాథ్. విచారణ జరిపితే నిజాలు బయటపడతాయన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు జేసీపీల మీద తిరుగుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే 250 గ్రామాలను రక్షించామని, కోవిడ్ సమయంలో 5 కోట్ల మంది ఏపీ వాసులను రక్షించామన్నారు అమర్నాథ్. మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు. సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు. జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఇన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరైనా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరైనా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగా చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సడన్గా వరద వచ్చో, లేకపోతే ఏ తుఫాన్ వచ్చో, లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పాను. కానీ తెలిసి ప్రజలు 45 మంది ప్రాణాలు పోయిందంటే డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు. దీనికి ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి మంత్రులు, సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు. దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలి వదిలేశారు. ఉదాహరణకి 2022లో నేను ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. చింతూరు ప్రాంతం, ఆ ప్రాంతంలో సబరీ నది వెళ్ళి, ఇలాగే సబరీ నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంటది. ఆ సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చింది. దాదాపు 250 గ్రామాలు, ఇలా విజయవాడ నడిగొట్టును కాదు, అది కలిసినటువంటి 7 మండలాలు ఏవైతే ఎటపాక, విఆర్పురం, చింతూరు, ఈ రకమైనటువంటి ఈ మండలాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం కానుకొని ఉన్నటువంటి మండలాలు. ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు వరద నీటితో నిండిపోయాయి. పలు రహదారులు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర హాస్టల్లోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే హాస్టల్ జలమయమైందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే వరద నీటిని బయటకు పంపాలని విద్యార్థులు కోరుతున్నారు.
గిరిజన భవన్లో